హాయ్. ఇక్కడ అది ఇందాక అడిగాను మిమ్మల్ని ఎన్నో సినిమా అని చెప్పేసి అందరూ 45 అంటున్నారు, 19 అంటున్నారు. మీ నెంబర్ ఎంత? అదే నాకు ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తులేదు కానీ సమ్వేర్ 55th or 56th మూవీ అనుకుంటున్నానండి. సో ఈ 55 ఫిల్మ్స్లో కూడా మిమ్మల్ని చాలా క్యూట్గా ఇలాగే చూపించారు, కానీ బట్ ఇంత వైలెంట్గా చూపించిన ఫస్ట్ ఫిల్మ్ ఇదేనేమో నాకు తెలిసి. మరి మీరు కూడా ఫైట్స్ చేశారా? మీ డైరెక్టర్ ఎంత కష్టపెట్టాడు మిమ్మల్ని? చెప్పాలి, మంచిగా చెప్పాలి. ఓకే. సో మీరు నిజాలు చెప్పాలి. నేను నిజం తప్ప ఏం మాట్లాడి మీకు తెలుసుగా. మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పి మీరు చూసారా? నిజమే చెప్తా. సో టీజర్లో మీరు ఆ షార్ట్ చూస్తున్నారు కదా, దాని గురించి అనుకుంటే క్వశ్చన్. ఆ షార్ట్ చూసి చాలామంది నా దగ్గర అడిగారు. అంటే ఒకే షార్ట్, ఐ మీన్ 2 షార్ట్స్, కానీ అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈవెన్ నాకు ఫస్ట్ డబ్బింగ్ కోసం నాకు పంపించినప్పుడు నేను విశాల్కి అదే చెప్పా, ఎక్స్ట్రాడినరీ షార్ట్ చూస్ చేసా, ఐఎమ్ వెరీ హ్యాపీ అని. సో యాక్చువల్గా నేను ఒక విషయం మెన్షన్ చేయాలనుకున్నాను, నేను ముందు మెన్షన్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అంటే హీరోయిన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వేరే డైరెక్టర్, వేరే హీరో ఉన్నప్పుడు, కానీ ఒక హీరోవే ఆ సినిమాకి డైరెక్టర్ అయినప్పుడు హీరోయిన్కి ఇంత స్ట్రాంగ్ రోల్ రాయడం అనేది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను విశాల్ని. ఎందుకంటే ఆ మనసు ఉండాలి. అంటే హీరోయిన్కి కూడా మంచి ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్ రాస్తున్నాము, తన్ని కూడా స్టంట్స్ చేస్తున్నాము, తనతో కూడా ఇలాంటి ఒక హీరోయిక్ షాట్స్ తీస్తున్నాము అనేది ఒక చిన్న హెసిటేషన్ కూడా లేకుండా, తనే అంటే షూటింగ్ తనే కదా డైరెక్ట్ చేసింది. సో నేను ఈవెన్ సెట్లో కూడా చెప్పాను, నేను ఇది చేయాలంటే నీకు చాలా ఓపెన్ మైండ్ ఉండాలి అని. ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది, లైక్ హీరోయిన్ బాగా చేసి ఆ ఒక్క షాట్లో తను తీసుకెళ్ళిపోతే నేమంతా. బట్ తను చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ రోల్ మీరు చూసిన తర్వాత, అంటే నా కెరీర్లో మంచి రోల్స్ అని ఒక లిస్ట్ చెప్తారు కదా, దాంట్లో ఇది డెఫినెట్గా అన్నపూర్ణి ఉంటుంది. అది మేము చేసాం డే అండ్ నైట్ లైక్ 20 hours ఒకరోజు, 20 hours ఒకరోజు పడుకుని లేచిందే తక్కువ ఉంటుంది. కానీ నేను పర్సనల్గా సినిమాలో ఆ షార్ట్ చూసినప్పుడు, ఐ మీన్ నేను టీజర్లో ఆ షార్ట్ చూసినప్పుడు నాకు అవన్నీ మర్చిపోయాను. నాకు ఓన్లీ ఇది ఒకటే గుర్తుంది. దట్స్ ద